వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18th గొప్ప ప్రారంభం. చాలా సంవత్సరాలు చేశాను నేను, చాలా టర్మ్స్ లో చేశాను. ఓకే. సో అది అంటే ఎక్స్పీరియన్స్. మీరు అన్నారు కదా టఫ్గా ఉంటుంది, కొన్ని చేయాలంటే ఇబ్బంది ఉంటుంది. కాకపోతే చీరలో కూడా ఇబ్బంది పడే ఇది ఒకటి ఉంది, షార్ట్స్ ఉంటాయి కదా. ఉంటాయండి. సినిమా సుప్పితమామలో కూడా ఒక చిన్నది ఫేస్ చేసా అట్లాంటిది. రావు రమేష్ గారి వైఫ్ క్యారెక్టర్ అది. కూతురు ఆ కాబోయే అబ్బాయి హీరో షార్ట్స్కి మాది లింక్ అనమాట. నేను తల స్నానం చేసి హాయిగా జుట్టు దూకుంటూ ఫ్రెష్గా అప్పుడే అలా వచ్చి అద్దం ముందు దూకుతుంటే నా భర్తకి నేను చాలా అందంగా అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తాను వెనక. ఇక అది కనిపించినప్పుడు నాకు కొంచెం వంపు సొంపులు బాగా కనిపించాలి. కానీ మనం ఎక్కడ ఏం కనిపించినట్టు చేయమే. ఎప్పుడు యాక్ట్ చేసినా కూడా మూవీస్లో నిండుగా ఇప్పుడు ఎలా ఉన్నానో అలానే నిండుగా ఉండట. మేడం ప్లీజ్ మేడం కొంచెం సారీ ఇట్లా పెట్టుకోరంటే సారీ అండి. ఎందుకంటే నేను అటు వెళ్ళిపోతే పక్కకి తప్పుకుంటే నా కూతురు అక్కడ ఉంటుంది. యాక్చువల్గా నా కూతురు అలా చేస్తూ ఉంటే చాలా సెక్సీగా చాలా అందంగా ఉన్న అమ్మాయిని అబ్బాయి చూసేసి చాలా డ్రీమ్స్లోకి వెళ్ళిపోయే కైండ్ ఆఫ్ సీన్ అది. నా భర్తకు తెలియకూడదు. ఆమె చేస్తున్నప్పుడు ఆమె ఆ పాప ఎలాగానే అనుకోకుండా నేను అక్కడ వచ్చి నుంచుంటా. నేను అదే టైంకి తల స్నానం చేసి జుట్టు దూకుంటూ అట్లా. అలాంటప్పుడు కూడా పాపం వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తే నేను చేయనన్నాను, అమ్మాయి చేయనని. పాపం వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది. అలాంటి మీరు ఇలాంటి అంటే ఇన్ని సాంప్రదాయాలు ఫాలో అవుతూ కూడా ఇన్ని వందల సినిమాలు చేశారంటే గ్రేట్. కానీ అసలు హస్బెండ్ కూడా పట్టుకోడు కదా మిమ్మల్ని ఏ సినిమాలో? లేదు అంత అవసరం కూడా లేదు. ఒక హగ్ ఇచ్చిన సీన్లు కూడా లేదండి, లేదు. ఎందుకంటే ఇప్పుడు మన పాత సినిమాల్లో అన్నిట్లో ఉన్నాయండి అలాంటివి. భానుమతి గారు వీళ్ళందరూ చేసే సినిమాలు తీసుకుంటే ఎవరు హగ్ చేసుకొని లేకపోతే ఇంకేదైనా సీన్స్ ఎక్కడున్నాయండి? హీరోయిన్లకే లేదు అప్పట్లో. బ్రహ్మాండంగా చేశారు సినిమాలు. ఒక్క చోట నుంచి సాంగ్ అంతా షూట్ చేసి సీన్స్ ఎన్నున్నాయి, ఎంత బాగుంటుంది, ఎంత బ్యూటిఫుల్ షార్ట్స్ అవి. అలాంటిది ఇప్పుడంటే ట్రెండ్ మారింది, ట్రెండ్ ప్రకారం వీళ్ళు వెళ్తున్నారు. కానీ అదర్వైజ్ అవసరం కూడా లేదు. అవసరం లేదు. కానీ ఇప్పుడు 250-200 సినిమాలు తీసుంటారు కదా? ఉండొచ్చండి, ఒక 200 ఫిల్మ్స్ దా చేస్తుండొచ్చు అప్రాక్సిమేట్లీ. ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ కి వైఫ్లు చేశానండి. ఆల్మోస్ట్ అన్ని బ్యానర్స్ లో, అంటే పెద్ద బ్యానర్స్ చేసా, చిన్న బ్యానర్స్ చేశాను. ఈయన ఒంగోలు గిత్తల ప్రకాష్ రాజ్ గారి వైఫ్, రావు రమేష్ గారి వైఫ్ గారి సినిమా సుపితమామలో చేశాను. భలే ఉంటది ఒంగోలు గిత్తలో ఆయన బట్టలు లేకుండా సీన్, కామెడీ సీన్స్ అండి, చాలా కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. వి ఎంజాయ్ ఇట్ సో మచ్. ఎందుకంటే విలేజ్ అట్మాస్ఫియర్ లో అటు సైడ్ తణుకు అటువైపు అంతా తీశారు, బాగుంది. సీనియర్ ఆర్టిస్టులతో చేస్తే ఆ కిక్కే వేరండి. అవును, ఎందుకంటే మనలో కూడా ఇంకా బాగా చేయాలి అనే ఆ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. కాంపిటీషన్ ఇంకా బాగా చేయాలి, ఆయన అంత బాగా చేస్తున్నారు, అంత పెద్ద ఆర్టిస్ట్ పక్కన అన్న ఫీలింగ్ ఉంటుంది. తనికెళ్ళ భరణి గారి పక్కన చేశాను. ఇట్లా చాలా మంది ఆర్టిస్టులు, ఇంకా మిగతా వాళ్ళందరికీ హస్బెండ్ కాకపోయినా ఆ సీన్స్ లో ఉన్న అవి చేశాను. అసలు నాగార్జున గారితో కాంబినేషన్, ఆయన కన్నం అలా పిసికి 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 ముద్ద పెడుతుంటే నాకే ఎట్లా అనిపించేది. ఆ సీన్ అలాంటిది. ఆయన అలా ఫీల్ అవ్వాలి, అన్నట్లు ఫీల్ అవ్వాలి. ఆయన అమెరికా నుంచి వచ్చిన ఆయన విలేజ్లో ఒక పెద్ద ఫ్యామిలీలో వచ్చి ప్రేమగా ఆ ప్రేమ పేతలు అలా ఉంటాయి. అరే రారా కూర్చొని, నేను చిన్న మేనత్తని, నాకు ఒక చిన్న కొడుకు కూడా ఉంటాడు, ఇంత కొడుకు, రారా అని చెప్పి నా కొడుకు పెట్టినట్టు నాగార్జున గారిని కూడా బాగా పిసికి పెడుతుంటే ఆయన కళ్ళల్లో, ఆయన ఫేస్లో, ఆయన బాడీ లాంగ్వేజ్లో దేవుడా, అమెరికాలో పెరిగిన వాళ్ళు ఎలా ఉంటుంది అలా కలిపి పెడతాం ముద్దలని, చేతులు కడుక్కున్నారా లేదా, లేకపోతే ఏంటి ఇదంతా రైస్ ఉండి ఇదంతా, ఆ సీన్ నాకే అమ్మో అనిపించింది. రియల్ సీన్లే. ఆఫ్ కోర్స్. సో అది అంటే తిన్నారు, అది ఇంపార్టెంట్ అండి. ఆ సీన్ ఎలా అంటే తర్వాత వచ్చిన కొత్తలో ఆయన ఫీలింగ్ అలా ఉండేది. వన్స్ ఆ ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు అర్థం చేసుకున్న తర్వాత ఎగైన్ ఇంకొకసారి అది పెట్టే సీన్ ఉంటే అడిగి మరి పెట్టించుకుంటారు ఆయన. ఓకే, కానీ ఇప్పుడు మీరు చెప్పేదంతా చూస్తుంటే మీరు హీరోయిన్ గా చేయకపోవటమే మంచిది అనిపించింది. అవునా? అంతే కదా.
అది దట్స్ ఫైన్ అండి. ఎందుకంటే అంటే మీ ఇప్పుడు అప్పుడు జనరేషన్ అంటే ఓకే అండి, ఇప్పుడు చీరలు కట్టుకొని హీరోయిన్లు రాజ్యాలు వెళ్తున్నారు అనేది లేదు కదా, ఎక్కడో ఒక చోట అనేది తప్పదు, అది లేదండి. సినిమా మొత్తం మీద ఇప్పటికైనా హీరోయిన్ గా చేసేవాళ్ళు క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు వాళ్ళకి తప్పదండి, తప్పదు. మనం అర్థం చేసుకోవాలి అది వాళ్ళని కూడా, ఎవరిని డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, సీన్స్ని అర్థం చేసుకోవాలి. అన్నిటికీ అలా ఓకే అనుకునే రావాలి, లేకపోతే రావద్దు. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలండి, ఇబ్బంది పెట్టకూడదు కదా. సో అందుకే నేను బిఫోర్ మ్యారేజ్ ఆపర్చునిటీ వచ్చినా కూడా నేను చేయనని చెప్పేసి. ఏ సినిమా హీరోయిన్గా? అది రాసనారాయణ గారి మూవీ అండి. అది దాని పేరు అమ్మ బాగా గుర్తు పెట్టుకుంటారు, నాకు నిజంగా గుర్తులేదు. మా మదర్ ఫాదర్ బాగా గుర్తు పెట్టుకుంటారు, ఎస్పెషల్లీ మదర్. అమ్మకి బాగా ఇష్టం అండి, అమ్మ నాన్నకి బాగా ఇష్టం యాక్టింగ్ చేయటం. నా చిన్నప్పటి నుంచి చేపట్టుకొని 3 ఏళ్ల పాప అప్పటి నుంచి నన్ను డాన్స్ స్కూల్కి తీసుకెళ్లారు. క్లాసెస్ 5 years కల్లా పర్ఫార్మెన్సెస్ ఇచ్చేసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈవెన్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా కెనడాలో, న్యూజెర్సీలో పర్ఫార్మెన్స్ ఇచ్చాను, కూచిపూడి డాన్సర్. ఓకే. సో అలా అలవాటు కదా, వాళ్ళకి ఒక డ్రీమ్ అది, అలా నా కూతురు హీరోయిన్గా చూడాలి అనుకున్నారు. బట్ నా మైండ్ సెట్ అట్లా లేదు. ఈ ఎథిక్స్ మోరల్స్తో పాటు జయలక్ష్మి గారికి క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఎక్కువ, నిజమా? అది బయట మాట్లాడేదాన్ని అస్సలు బయట ఎవ్వరు అనుకోరు, బికాస్ ఐ లవ్ ఆల్ ద పీపుల్. అది క్యాస్ట్ చూడనండి, దట్ ఈస్ ఆల్. మనం పెట్టుకునే కడుపులో నుంచి కడుపులోంచి అందరూ ఒకేలాగా పుట్టామా, మన బ్లడ్ అంతా ఒకటేనా, ఎందుకండి ఇవన్నీ? కాకపోతే ఏంటంటే ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సిచ్యుయేషన్, అది సీన్, ఆ సిచ్యుయేషన్ బట్టి ఆ టాపిక్ వస్తుందేమో కానండి. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి, నా ఫ్రెండ్స్లో అన్ని మీరు అన్నట్లుగా తీసుకుంటే క్యాస్ట్లు, అన్ని క్యాస్ట్లు ఉన్నారు. సనా ముస్లిం, మరి రజిత చౌదరి, హేమ కాపు, సురేఖ కాపు అనుకోవాలి, ఇంక ఇట్లా అందరూ ఉన్నారుగా, రాజా రవీందర్, రాజు, మీనా, రఘుబాబు గారు, కమ్మ, రవి ప్రకాష్ కమ్మ, ఇట్లా అన్నీ ఉన్నారండి. ఏంటి కమ్మ కాపు లేకపోతే ముస్లిము క్రిస్టియన్ ఏమండి ఇది? ఫ్రెండ్స్లో ఉందా, ఆ ప్రేమల్లో ఉన్నాయా? ఇండస్ట్రీలో ఉంది కదా. ఇండస్ట్రీలో కూడా నేను ఉందని అనుకోనండి. సిచ్యుయేషన్ డిమాండ్స్, ఆ సందర్భము సిచ్యుయేషన్ వస్తేనే దట్ విల్ కమ్ ఫర్ ముందుకు. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్? ఇన్ కేస్ ఏదైనా సిచ్యుయేషన్ వస్తే, నాది అని పై చేయి అనే వచ్చినప్పుడు, మా అమ్మాయి అట్లా కూడా రాదండి. సిచ్యుయేషన్ వస్తే అని అంటే, ఇన్ కేస్ ఎప్పుడైనా ఎవరైనా నోరు జారి గవాల్నా అనేసి వాళ్ళ క్యాస్ట్ గురించి మాట్లాడి, మీరు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు, ఎవరు ముందుకు వస్తారు చూద్దాం, ఎవరు ఏం చేస్తారు చూద్దాం అన్న టాపిక్ ఎనీ క్యాస్ట్ పర్సన్స్ ఎవరైనా మాట్లాడినప్పుడు, వాళ్ళకి సంబంధించిన అభిమానం, క్లోజ్ రిలేషను ఎవరైనా ఆ ఇండస్ట్రీలో కానీ, ఆ ప్రొఫెషన్లో కానీ, ఇంకెక్కడైనా కానీ ఉన్నప్పుడు, ఏంటి అలా ఇష్టం వచ్చినట్టు అన్యాయంగా మాట్లాడుతున్నాడు, వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ అన్న థాట్తో ముందుకు వస్తారనేది నా ఆలోచన అండి. అంతే తప్పించి ఈగోలకు పోయి, నో, ఇట్స్ నాట్ దాట్. ఎలా మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్ అన్నారు కాబట్టి, హేమలాగా రెబలా, లేకపోతే చాలా సాఫ్టా, లేకపోతే ఆమె లెక్కే ఉంటాం కానీ బయటకు కనిపించాం అంటారా? అందరు నన్ను సాఫ్ట్ అంటారండి, కానీ సందర్భం వచ్చినప్పుడు అవుట్ సైడ్ మీరు సాఫ్ట్, ఇన్సైడ్ వీ డోంట్ నో కదా.